అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడినటువంటి కలయిక మీరందరూ కూడా దీవించవలసిందిగా కోరుతూ ఈ కలయిక వల్ల ప్రత్యేకంగా దళిత వర్గాలకి ఏదైతే రద్దు చేయబడినటువంటి 27 పథకాలు కానీ అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ దాంతోపాటు రద్దు చేయబడినటువంటి అనేక సంక్షేమ పథకాలు వాటితో పాటు మాస్క్ కటింగ్ నేరానికి సుధాకర్ చంపినటువంటి ఈ ప్రభుత్వం మీద దళితులందరూ కూడా ఒక కన్ను వేయవలసినటువంటి అవసరం ఉందనే విషయం మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఒక డాక్టర్ సుధాకరే కాదు, డాక్టర్ అనిత గారు కానీ అదేవిధంగా శిరోముండనం చేసినటువంటి వ్యక్తులు కానీ దాంతోపాటుగా సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు లాంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ కన్నా ఎక్కువగా దళితుల మీద ఏ విధంగా దాడులు జరిగాయి, అదేవిధంగా దళితులను ఏ విధంగా మభ్యపెట్టారనేది మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ముందు ఆ రోజు విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదని బైబిలే స్పష్టంగా చెప్తా ఉంది. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ అదేవిధంగా నేల అందే కానీ అని చెప్తా ఉంటే ఈయన క్రైస్తవులను మోసం చేస్తూ గంగలో మునిగినటువంటి సందర్భం, అదేవిధంగా హిందువులను కూడా మోసం చేస్తూ ఏదైతే వెంకటేశ్వర స్వామికి ఆయన ఒక్కడే వెళ్తాడు. హిందూ మతంలో ఎప్పుడు చెప్తా ఉంది ఒకే వ్యక్తి మగాడు వెళ్తే అది పిండం పెట్టడానికి తప్ప దైవానికి ఏది కూడా సమర్పించడానికి కాదు. అలా మోసం చేసి హిందువుల్ని క్రైస్తవుల్ని మైనారిటీల్ని అందరినీ మోసం చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా దళితులు ఖచ్చితంగా ఓడించి రావాల్సిన పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తు దళితుల మాన ప్రాణాలకు రక్షణ ఇవన్నీ కూడా ఈ కలయిక ద్వారా సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సమిష్టి నాయకత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యంగా దళితులకు అవసరమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై జనసేన. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల శంఖారావాన్ని మా తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభించినందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి మేము సైతం అని చెప్పి ఎండన సైతం లెక్క చేయకుండా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి సారా వ్యాపారి, ఖనిజాలు అమ్ముకునేటువంటి వ్యక్తి, ఏదైతే ఇసుకలు అమ్ముకునే వ్యక్తి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతారు తప్ప మన ప్రయోజనం ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరు ఈరుపాటిగా తెలుసుకుని ఉండాలని నేను గమనిస్తా ఉన్నా. ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సారా వ్యాపారం చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇవాళ ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్తారో తెలుసా? బాబు మేము కోర్టుకు రాలేం, మమ్మల్ని ఎగ్జామ్షన్ ఇప్పించండి, మా తమ్ముడిని అరెస్ట్ చేయకండి, కోడి కత్తి సీన్ లోనే ఉంచండి అని అడుగుతారు వెళ్తారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపండి, అంతేగా రాజధాని ఇవ్వండి అని అడిగే దమ్ము లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి 5 సంవత్సరాలుగా కష్టపడిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్తో పోటీ పడినటువంటి రియల్ ఎస్టేట్ రంగాలు కానీ, నిర్మాణ రంగాలు కానీ, టిట్కో ఇళ్ళు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ నీకేమైనా దమ్ముందా మాట్లాడతా కానీ అడుగుతా ఉన్నా. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతావు, కొద్దిలా మాట్లాడతావు. నీ గురించి నీకు ఇంకా ప్రజలు తెలుసుకోకపోతే నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధం అని అడుగుతా ఉన్నాం. ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మరొకసారి లూటీ చేయకుండా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వీడియో ప్రదర్శన ఉంది. ప్లీజ్ వీడియో ప్లే చేయండి.
వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ముందిచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. భూములన్నీ వైసీపీ నేతల కబ్జా ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయని 3 జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి దాని ఊసే ఎత్తడం లేదు. ఇన్నాళ్లు కనీసం 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు కిలో కేవలం 5 నుంచి 1 రూపాయికి పడిపోయింది. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? రైల్వే జోన్ ఎందుకని అటకెక్కింది అనేది స్వయంగా ముఖ్యమంత్రి జగనే ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అప్పులు 9 లక్షల కోట్లను మించిపోయి తాజా గణాంకాల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి మొత్తం రాష్ట్ర రుణ భారం 9.16 లక్షల కోట్లుగా లెక్కతెచ్చింది. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారింది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో కేంద్రం బట్టబయలు చేసింది. 2021-22 ఏడాదిలో దేశంలో పట్టుబడిన డ్రగ్స్ పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ చేస్తుందేంటి? ఏపీలో మద్య నిషేధం ఉండబోదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి జోరుగా ఇసుక దందా సాగుతోంది. కోదాడ వద్ద 15 లారీల్ని అడ్డుకున్న టీఎస్ఎండీసీ అధికారుల్ని నెట్టేసిన ఇసుక మాఫియా హైదరాబాద్ దిశగా వాహనాల్ని తరలించింది. వైకాపా సర్కార్ భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టగొడుతోంది. జగన్ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ రంగం పడకేసి పూట గడవక కూలీలు అవస్థలు పడుతున్నారు.